కథ పేరు బేబీ ఎలిఫెంట్కు రుచి వచ్చిన దోసెలు. అడవిలో తెల్లవారుతున్నది. ఆ వేళ బేబీ టైగర్ తన చిన్న వంటగదిలో దోసెలు వేస్తూ బిజీగా ఉన్నాడు. వాసన అంతా పరుచుకుంటుండగా అతను మురిసిపోయి అన్నాడు, ఓహో! ఈ వాసన వస్తే పెద్ద ఎలిఫెంట్లు కూడా పరుగున వస్తారేమో. ఇంతలో బేబీ ఎలిఫెంట్కు చాలా ఆకలేస్తోంది. వాసన వస్తున్న దిశగా నడుచుకుంటూ బేబీ టైగర్ వంటగదికి చేరాడు. ఏ బేబీ టైగర్, ఏం తింటున్నావు? నాకు మాంసం బిర్యానీ కావాలి అన్నాడు. బేబీ టైగర్ నవ్వుతూ, ఇది బిర్యానీ కాదు బాబూ, ఇవి స్పెషల్ దోసెలు. ఒకటి తింటావా? బేబీ ఎలిఫెంట్ ముఖం వంకరగా పెట్టి, దోసెలా? ఇవేమిటి ఇలా గడియారంలా ఉన్నాయి? రుచి ఉందా వీటికి అన్నాడు. బేబీ టైగర్ చిరునవ్వుతో ఓ పక్కా దోసె అతని చేతిలో పెట్టాడు. బేబీ ఎలిఫెంట్ చిన్న ముక్క తిన్నాడు. మొదట ముఖం వంచాడు. కాని వెంటనే అతని కళ్ళు వెలిగిపోయాయి. అబ్బబ్బా! ఇది బొజ్జ పెద్ద ఎలిఫెంట్కి కూడా నచ్చుతుంది అని మురిసిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే దోసెల పండుగ మొదలైంది. బేబీ టైగర్ అందరికీ దోసెలు వేశాడు. బేబీ ఎలిఫెంట్ ఆనందంగా డాన్స్ చేస్తూ వడ్డించాడు. మంకీ కేకలేస్తూ, నాకు కారంగా వేసిన దోసె ఇవ్వు. మేక గాఢంగా పిలుస్తూ, ఇది మమ్మమ్మ వంటల వాసనలా ఉంది. ఆ రోజు బేబీ ఎలిఫెంట్ ఓ గొప్ప విషయం తెలుసుకున్నాడు. కొత్తగా ఏమైనా ట్రై చేయడం చాలా ఫన్ ఉంటుందే. మాంసమే కాదు, దోసె కూడా మామూలుగా లేదు. అందరూ కలిసి దోసెలు తింటూ పండగ చేసుకున్నారు. బేబీ టైగర్ బేబీ ఎలిఫెంట్ వైపు చూసి నవ్వుతూ ఆలోచించాడు. కొత్తగా ప్రయత్నించే వాటిలోనే నిజమైన రుచులు దాగుంటాయి.